అనకాపల్లి జిల్లాలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బైక్ పై తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బైక్ తో పాటు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుండి చెన్నైకి తరలిస్తుండగా పట్టుకున్నామంటూ పోలీసులు తెలిపారు. నిందితుల్లో గతంలో ఒకరిపై గంజాయి అక్రమ రవాణా కేసు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. 13/6/2025 నిన్న సాయంత్రం ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ అండ్ స్టాఫ్ మరియు ట్రాఫిక్ పోలీసు వారు నిన్న వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో గూడ్షెడ్ జంక్షన్ దగ్గర ఒక ఇద్దరు అనుమానితంగా బైక్తో రావడం జరిగింది. వాళ్ళని పోలీసు వాళ్ళు చూసి తడబడి పారిపోయే క్రమంలో వాళ్ళు పట్టుకొని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులుగా చెప్పడం జరిగింది. అందులో ఒక పర్సన్ వచ్చి రామన్ ప్రభాకర్, అదేవిధంగా ఇంకో అతని పేరు వచ్చి జైవీరన్ దేవరన్. వీళ్ళిద్దరూ కూడా తమిళనాడుకి సంబంధించినటువంటి వాళ్ళు. అదేవిధంగా వాళ్ళని వెరిఫై చేస్తే 20 కేజీల గంజాయి బ్యాగ్లో దొరకడం జరిగింది. వీళ్ళు ఏంటంటే పాడేరు పరిసర ప్రాంతంలో గాంజా కొనుక్కొని వెళ్ళి చెన్నైలోని ఆవిడి ఆ ప్రాంతంలో చిన్న చిన్న ప్యాకెట్స్ కింద అనే క్రమం కోసం అక్కడ తీసుకొస్తూ ఉండగా అక్కడ పట్టుబడడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఎవరైతే పాడేరు గ్రామంలో ఎవరైతే వీళ్ళకి సప్లై చేస్తారో ఆ మూలాలను కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ ఇష్యూలో అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా 2 మొబైల్ ఫోన్స్, బైక్, 20 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. అందులో ఒక పర్సన్ మీద అదుపులో ఉన్నట్లుగా చెప్తున్నారు. డీటెయిల్గా వెరిఫై చేస్తారు.